అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హాజిరీన జమాఅత్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సూరతుల్ బకరా యొక్క తఫ్సీర్ నడుస్తుంది. అల్లాహ్ యూదుల పతనానికి సంబంధించినటువంటి కారణాలను, వారి యొక్క దుశ్చేష్టలను, వారి యొక్క దురాఘాతాలను వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ముందటి కార్యక్రమంలో వాళ్ళు సులైమాన్ అలీ ఇస్లాం మీద విధించినటువంటి కుఫ్రు ఫత్వాలు, సులైమాన్ అలీ ఇస్లాం గారి యొక్క కాలంలో చేతబడిని నేర్చుకోవడానికి తెగించినటువంటి వైరం, ఆ తర్వాత బాబిలోనియాలో హారూత్ మారూత్ అల్లా ద్వారా పంపించినటువంటి ఆ విద్యను కూడా వాళ్ళు భార్యాభర్తలను విడగొట్టడానికి చెడుకు వాడుకొని కుఫ్రు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చర్చిస్తూనే మనము 102 ఆయతుల్ని 103 ఆయతుల్ని ఇంతకుముందు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు బకరాలో 104వ నంబర్ ఆయతు చూద్దాం. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను లా తఖూలు రాయిన వఖూలుంజుర్నా వస్మఉ. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా, మీరు రాయినా అనకండి, ఉంజుర్నా అనండి, మరియు వస్మఉ అంటే శ్రద్ధగా వింటూ ఉండండి. వలిల్ కాఫిరీన అజాబున్ అలీం, మరియు అవిశ్వాసుల కొరకు బాధాకరమైనటువంటి శిక్ష ఉంది అని అల్లాహ్ తెలియజేయడం జరిగింది. మరి ఈ రాయినా అంటే ఏమిటి, ఇందులో ఏం అవిశ్వాసం ఉంది, ఈ ఉంజుర్నా ఏమిటి అంటే, ఇప్పుడు యూదుల గురించి చెప్తూ అల్లాహ్ ఒక్కొక్క ప్రవక్త యొక్క కాలంలో వారి ఉమ్మత్ చేసినటువంటి దురాగతాలు చెప్తూ వస్తూ, ఇప్పుడు ప్రజెంట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చినప్పుడు అప్పుడు యూదులు బిహేవ్ చేసినటువంటి ఒక బిహేవియర్ని చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నబువత్ను వాళ్ళు చెక్ చేసుకొని, వారి గ్రంథాలతో మ్యాచ్ చేసి చూసుకొని, వారి మీద విశ్వాసం తేవడానికి బదులు వారు ఎగతాళి చేయడంలో, ప్రవక్త గారి మీద నిందలు వేయడానికి, ప్రవక్త గారి యొక్క చెడు కోరుకుంటూ, ఎందుకంటే ఒక ఆజ్ఞ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తే తౌరాత్లో ఉన్న మాదిరిగా చెప్పేటువంటి వాళ్ళు. ఎన్నో కేసెస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ తౌరాత్ నుంచే దీన్ని నేను మీకు చెప్తానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లా అనుజ్ఞతో ఫలానా చోట తీయండి అని చెప్పేసి చెప్పేవారు. అక్కడ తీస్తే ఆ శిక్ష మీద వాళ్ళు ఈ విధంగా వేళ్ళు మూసిపెట్టేటువంటి వాళ్ళు. ఆ ఆయతు మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే యూదుల నుంచి ముస్లింలుగా మారారు, వాళ్ళు తీసి చదివి చూపించేటువంటి వాళ్ళు, మీరు దాస్తున్నారు చూడండి అని చెప్పి. కాబట్టి తౌరాతు ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ఏం చేయలేమని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు ఆయనకు జాదూ చేసే ప్రయత్నం కానివ్వండి, లేదా ఆయన్ను మాటలు అనేటువంటి ప్రయత్నం కానివ్వండి, వెనకల ముష్రిక్కులతో చేయి కలిపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వెన్నుపోటు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం కానీ దీంట్లోనే మగ్నమయ్యారు. అట్లాంటి దాంట్లోనే ఇంతకుముందు ప్రవక్తల్ని ఏ విధంగా పరిహసించి, వారిని తులనాడి, వారిని రాళ్లతో కొట్టి, వారిని ఏ విధంగా హత్యకు కూడా చేయడానికి కారణభూతులయ్యారు, అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా కష్టపెట్టడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క మజ్లిస్లో వచ్చి ఆయన ప్రసంగం చెప్పేటప్పుడు, లేదా ఏదైనా విషయం చెప్తూ ఉంటే వచ్చి, మాకు సరిగ్గా అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అని పిలవడానికి కానీ, లేదా మా వైపు కాస్త చూడండి మాకు ఈ విషయం అర్థం కాలేదు అని చెప్పడానికి కానీ, అంతకుముందు ఏం పదం వాడేవారంటే రాయినా అని వాడేవారు. ఈ రాయినా అంటే మనకేమొస్తుంది, మమ్మల్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి, మా గురించి కొంచెం ఆలోచించండి అనే అర్థాలు వస్తాయి. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని రాయినా అని లాగేవాళ్ళని. ఎప్పుడైతే రాయినా అనేది రాయినా అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే దాని అర్థం ఓ మా కాపరివాడ, లేదా దానికి ఇంకా ఓ చిలిపి మనిషి, ఓ కొంటెవాడ, ఇట్లాంటి అర్థాలు వస్తాయన్నమాట. అంటే ఎవరైతే బయట
పశువుల్ని మేపుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళని పిలిచినట్టు వస్తుందనమాట. అంటే ఒక ప్రవక్తను వాళ్ళు ఈ విధంగా సంబోధించడానికి వెనకాడలేదు. ఇంకా వాళ్ళు ఏ విధంగా అయితే హిత్తతున్ అనే పదాన్ని మార్చేశారో ఇంతకుముందు కూడా మనం చూసాం తఫ్సీర్‌లో. హిత్తతున్ అని చెప్పుకుంటూ మీరు ఒక ఊర్లోకి ప్రవేశించండి సజ్దా చేసుకుంటూ అంటే, దానికి బదులు వాళ్ళు వారి యొక్క పిరుదుల మీద వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి, మొఖాన్ని ఆకాశానికి పైకెత్తి వాళ్ళు గర్వంతో ముందుకు సాగిపోయినటువంటి వారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఏం చేశారంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సలాం చెప్పడానికొచ్చి, అస్సలాము అలైకుం అంటే అస్సాము అలైకుం అంటారనమాట. అంటే మీ మీద చావు రానివ్వండి అని చెప్పేసి అంటారు. మీ మీద శాంతి కురియుగాక అనేటువంటి దాని బదులు మీకు చావు కలుగుగాక అనేటువంటి ఇట్లాంటి మాటలు కూడా చెప్పేవాళ్ళు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన్నించండి, మీరు వాలైకుం అనండి అంతే తప్ప వాళ్ళతో గొడవకు దిగొద్దండి అని చెప్పారు. కాబట్టి ఈ పదాలని మార్చేవారన్నమాట. అందుకే అల్లాహ్ తఆలా ముస్లింలకు ఈ యొక్క ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు రాయినా అనకండి ఇప్పుడు. ఎందుకంటే ఆ పదాన్ని పట్టుకొని వాళ్ళు దాన్ని విశబ్దీకరణ చేసి ఆ పదాన్ని లాగి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఒక ప్రవక్తను, ఒక రసూల్‌ని మరి ముఖ్యంగా అల్లాహ్ తఆలా ఎటువంటి పరిస్థితుల్లోనూ అవమానానికి లోను చేయడు. అల్లాహ్ ఎప్పుడు కూడా ఖురాన్‌లో తెలియజేస్తాడు కదా! మేము మా ప్రవక్తలే విజయం సాధిస్తాము. రసూల్‌కి ఎప్పుడు కూడా అల్లాహ్ తఆలా అటువంటి ప్రోటోకాల్ ఇచ్చినాడు. అందుకే ఈసా అలైహిస్సలాం గారిని కూడా అల్లాహ్ తఆలా శిలువ శిక్ష నుంచి కాపాడిండు. ఆయన్ను సజీవంగా ఎత్తుకునేది దేనికి అంటే, ఎప్పుడు కూడా అల్లాహ్ తఆలా రసూలుకు, ప్రవక్తకి ఎప్పుడు కూడా అట్లాంటి శిక్షలు గాని, అవమానకరమైనటువంటి పరిస్థితి గాని అల్లాహ్ తఆలా ఎప్పుడు కూడా ఇవ్వడు. మరీ ముఖ్యంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విశిష్టత, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల అల్లాహ్ తఆలాకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ, ఆయన మీద మా ఆఖరి ప్రవక్త కారణంగా, ఆయన యొక్క మృదు స్వభావం కారణంగా అల్లాహ్ తఆలా ఆయనకు ఎంతో ప్రోటోకాల్‌ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అదబును మనకు కూడా అల్లాహ్ తఆలా ఖురాన్‌లోని ఇట్లాంటి వాక్యాలతో ఎంతో నేర్పించడం జరుగుతుంది. మీరు మామూలు వ్యక్తుల్ని పిలిచినట్టు ప్రవక్తను పిలవద్దండి అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అల్లాహ్ తఆలా ఖురాన్‌లో తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఎక్కువగా మన వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరుతో కూడా ఆయన్ని ఉచ్చరించడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. హమారే హుజూర్ అని గాని, ఆఖా అని గాని, సర్కార్ అనేటువంటి పదాలతో వాడతారనమాట. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనడం కూడా కొంతమంది ఏం భావిస్తారంటే, మనం పేరు పెట్టి ఆయన్ని పిలుస్తున్నామేమో అనేటువంటి అదబుతో అది కూడా చెప్పరనమాట. కాబట్టి పేరు పెట్టి ఈ రకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది అంత డీప్‌గా కూడా దాన్ని వెళ్తారు. ఎందుకంటే ఖురాన్‌లో ఉన్నటువంటి ఈ ఆజ్ఞల మూలంగా. అందుకని అల్లాహ్ తఆలా ఏం చేస్తాడంటే, మీరు రాయినా అనకండి, ఉంజుర్నా అనండి. ఉంజుర్నా అంటే హమారే ఊపర్ నజరే కరమ్ కీజియే అని. అంటే దాని అర్థం ఏమి? యా రసూలల్లాహ్ మా వైపు కాస్త చూడండి. మా వైపు దృష్టి నిలపండి అని ఇలా వినయంగా అడిగినట్లు వస్తుందన్నమాట. హమారే ఊపర్ నజరే కరమ్ కీజియే. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారో, ప్రవక్తలను హేళన చేసేటువంటి పనులు చేసేదాన్ని అల్లాహ్ తఆలా ఇక్కడ చూడండి, వాళ్ళు జస్ట్ కేవలం ఒక పదం మార్చి ప్రవక్తను అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. అల్లాహ్ ఏమన్నాడు దానికి? వలిల్ కాఫిరీన అజాబున్ అలీం. అల్లాహ్ దాన్ని కుఫ్రుతో పోల్చాడు. కుఫ్రుతో సరిసమానం చేశాడు. ఆ చేష్ట చేసినటువంటి వారిని కాఫిరీన్‌గా అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. వారికి అజాబున్ అలీం, అత్యంత బాధాకరమైనటువంటి శిక్ష ఉందని అల్లాహ్ తఆలా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాట్లాడినా ఈ ఆదేశం ఎవరికిచ్చినారు? యా అయ్యుహల్లజీన ఆమనుతో స్టార్ట్ అయితుంది. మనకే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని, విశ్వాసం పోతుందేమో అనేటువంటి భయంతో ఆచితూచి మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి లేనిపోని కథలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పనటువంటి హదీసులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏమాత్రం భయం లేకోకుండా ఈ రోజున ముస్లిం సమాజం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నా మీద ఏదైతే మీరు అబద్ధం చెప్తారో అది ఒక మామూలు వ్యక్తి మీద చెప్పేటువంటి అబద్ధం మాదిరి కాదు. నా మీద ఎవరైతే ఒక అబద్ధాన్ని అంటగడతాడో అతడు తన నివాసాన్ని నరకంలో చూసుకోండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందర
కొంచెం హెచ్చు స్వరంతో మీరు మాట్లాడితే మీ యొక్క అమాల్ హబితత్ అల్లాహతల హబ్తు చేసేస్తాడు. వాటిని అల్లాహతల నాశనం చేసేస్తాడు అని అల్లాహతల ఖురాన్లో తెలియజేయడం జరిగింది. అందుకే ఇమాం మాలిక్ లాంటి వారు రది అల్లాహతలను మదీనాలో మస్జిద్ నబవీలో రాజులకు సైతం హెచ్చు స్వరంతో మాట్లాడడాన్ని నిషేధించారు. ఈ రోజు కూడా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాధి వద్దకు వెళితే అక్కడ ఈ ఆయతే రాసి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కంఠ స్వరం కంటే మీ యొక్క కంఠ స్వరాన్ని మీరు హెచ్చించినట్టయితే మీ యొక్క పుణ్యకార్యాలన్నీ కూడా మీ యొక్క కార్యాలన్నీ కూడా అల్లాహతఆలా తొలగిస్తాడు అని చెప్పేసి, ఆ విషయం కూడా మీకు తెలియదు అని చెప్పేసి అల్లాహతఆలా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్లో ఒకటి ఏమిటంటే ఆయన్ను మంచి కలిమాతులతో మనం సంబోధించడం, ప్రవక్త అని సంబోధించడం, నబీ రసూల్ అని సంబోధించడం, ఆఖా సర్కార్ అని సంబోధించడం, లేదా ఆయన పేరు తలిస్తే దురూద్ వెంటనే చదవడం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అత్యంత కఠినమైనటువంటి హదీసులు ఉన్నాయి. ఎవరైతే నా జికర్ చేస్తారో మరియు దరూదును చదవరో వారు స్వర్గం యొక్క ఒక దారిని మర్చిపోయారని, మరొక రివాయతు ప్రకారం వారు శుభాల్ని కోల్పోయారని, వారు అత్యంత పిసినార్లు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం, మరొక రివాయతులో జిబ్రీల్ అమీన్ గారు వారు నాశనం అవని అని చెప్పేసి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అనడం, ఎన్నో ఉన్నాయి ఇటువంటి హదీసులు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు ఎప్పుడు వచ్చినా, ఆయన ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఒక మజ్లిస్లో ఒక్కసారి ఆయన మీద దురూద్ చదవడం అనేది వాజిబ్. మిగిలినది ఎన్నిసార్లు చదివినా కూడా అది ముస్తహబ్, మంచి కార్యం, అది మనం చదవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఎటు పడితే అటు మాట్లాడడం, ఇట్లాంటి పనులు మనం చేయకూడదు. దీనికి సంబంధించి ఇంతకుముందు మన యొక్క ఉమ్మత్తులోనే అనేక మంది భ్రష్టు పట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించి అనేక ఉదాహరణలు ఇస్తూ వారు మార్గభ్రష్టులు కావడం జరిగింది. కాబట్టి ప్రవక్త గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అల్లాహ్ మనందరికీ ఆ తౌఫీక్ని ఇవ్వగాడు. ఇంకా అల్లాహ్ అంటున్నాడు, మీపై మీ ప్రభువు తరఫు నుండి ఏదైనా మేలుతో కూడుకున్నటువంటి విషయం అవతరించడం గ్రంథవహుల్లోని తిరస్కారులకు కానీ ముష్రిక్కులకు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. అల్లా తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. వాళ్ళకు ఖురాన్లో వచ్చేటువంటి ఈ ఆయతులు కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అల్లాహతఆలా ఇచ్చేటువంటి శుభ సూచనలు కానివ్వండి, విశ్వాసులకు అల్లాహతఆలా ఇచ్చేటువంటి వరాలు కానివ్వండి, దీన్ని చూసి వాళ్ళు ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. మక్కాలో మదీనాలో ఉన్నటువంటి విశ్వాసులు సంబరపడిపోయేవాళ్ళు. ఇది వాళ్ళకు నచ్చేది కాదనమాట. అందుకని వాళ్ళు దీనికి సంబంధించి అసూయ చెందేవాళ్ళు. ఖురాన్కు సంబంధించి అసూయ చెందేవాళ్ళు, ఆ విశ్వాసులకు సంబంధించి కూడా అసూయ చెందేవాళ్ళు. నిన్న మొన్నటి వరకు మా దగ్గర వడ్డీలు తీసుకుంటూ, మా దగ్గర తావీదులు వేయించుకుంటూ, మా కాళ్ళ కింద బతికినటువంటి ఈ అజ్ఞానులు ఈ రోజున విశ్వాసులుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ముందు సఫ్లో కూర్చుని ఖురాన్ నేర్చుకుంటూ ఈ రోజున వాళ్ళు గ్రంథ జ్ఞానం నేర్చుకొని మాకు నేర్పించేటువంటి పరిస్థితుల్లో వచ్చినారు అని కుళ్ళుకొని చచ్చిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక బానిస కూడా ఇమామతిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే ఇచ్చింది ఇస్లాం. ఒక బానిస ఇప్పుడు స్వతంత్రుడై అల్లా ప్రవక్త ద్వారా ఆయన ఖురాన్ నేర్చుకొని మస్జిద్ కుబాల ఇమామతి నిర్వహించేవారు ప్రవక్త గారి కాలంలోనే. అంత స్థాయి ఇచ్చింది. అంటే బానిస వెనక మిగతా వాళ్ళు ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి. మరి ఆ రబ్బానీయులు ఎలా తట్టుకుంటారు? నిన్న మొన్నటి వరకు మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు వీరు అక్షర జ్ఞానం లేకపోయా, ఏమున్నా మమ్మల్ని అడిగేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు నా విశ్వాసులుగా పిలువబడతారు, అన్సార్లుగా పిలువబడతారు. వారి యొక్క హోదాను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు. వీరికి లభించినటువంటి ఈ అనుగ్రహాల గురించి వాళ్ళు చాలా కుళ్ళుకునేటువంటి వాళ్ళు. అందుకే అల్లాహ్ తఆలా అంటున్నాడు, వల్లాహు యఖ్తస్సు బిరహ్మతిహి మయ్యషా. అల్లాహ్ తఆలా ఎవరికి కావాలంటే వారికి తన అనుగ్రహాన్ని ప్రత్యేకిస్తాడు. ముఖ్తస్ కరదాల్తాడు. వారి కోసం ప్రత్యేకించేస్తాడు అల్లాహ్ తఆలా. ఎందుకంటే వల్లాహు జుల్ ఫద్లిల్ అజీమ్. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలిగేవాడు. ఎవరికి కావాలంటే వారికి ఇస్తాడు. అంతే తప్ప నీ దగ్గర నువ్వు భావిస్తున్నటువంటి హోదాని చూసి అల్లాహ్ తఆలా ఇవ్వడు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉంటారు ఇట్లాంటి క్యాండిడేట్లు. ఎవరికైనా గ్రంథ జ్ఞానం ఉండి అతను ఏదన్నా బోధిస్తున్నాడు అంటే
వీరి దగ్గర ఉండేటువంటి హోదా, పరపతి, వంశం ఆధారంగా వీళ్ళు హెచ్చుగలవారని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే భావించుకొని మా దగ్గర ఉండాలది మేము చెప్పాలా? అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి. అతనికెలా లభించింది ఇది? కాబట్టి అతను చెప్పేదంతా మిమ్మల్ని గుమ్రా చేయడానికే అని చెప్పేసి చెప్తారనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీరు నిర్ణయించుకున్నటువంటి హోదాల కారణంగా అల్లాహ్ మీ యొక్క కారుణ్యాన్ని, ఆయన యొక్క కారుణ్యాన్ని ఇవ్వడు. అల్లా ఎవరికి తెలిస్తే వాళ్ళకిస్తాడు. ఎక్కడో బానిసగా ఉండేటువంటి ఒక సాలింని అల్లాహ్ హాఫిజే ఖురాన్‌గా చేసి సహాబాలకు నేర్పించినటువంటి వ్యక్తి. ఎక్కడో పశువుల్ని, గొర్రెల్ని మేపుకునేటువంటి ఇబ్నే మసూద్‌ని ఈ ఖురాన్ యొక్క పండితుడిగా చేసినటువంటి పరిస్థితి. ఎక్కడో యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అల్లాహ్ మన ఇస్లాంలో ఖురాన్ యొక్క పండితుడిగా చేసినటువంటి పరిస్థితి. 6 ఏళ్ల వరకు కుఫ్ర్‌లో ఉన్నటువంటి ఉమరే ఫారూక్ గారిని తీసుకొచ్చి అల్లాహ్ ఇస్లాంలో ఆయన ద్వారా సహాబాలకు ఉన్నతిని కలిగించినటువంటి పరిస్థితి. ఎక్కడో ఉండేటువంటి అన్సార్ల ఈ యొక్క ఖౌమ్‌ని, ఆ యొక్క జాతిని నిరంతరం ఘర్షణలు పడుకుంటూ తమ జీవితాల్ని నాశనం చేసుకునేటువంటి ఆ జాతుల్ని అల్లాహ్ కలిపి వారికి అన్సార్ అనేటువంటి టైటిల్ ఇచ్చి వారితో అల్లాహ్ ప్రసన్నం అవ్వడం జరిగింది. వారి యొక్క కబీలాలకు, వారి యొక్క జాతులకు ఎనలేని గుర్తింపు రావడం జరిగింది. ఎక్కడో దొంగల కబీలాకు చెందినటువంటి, గఫారీ కబీలాకు చెందినటువంటి అబూజర్ని ఈ నీలి ఛత్రి కింద, ఈ నీలపు ఆకాశం కింద సత్యవంతుల్లో ఒకడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడో మారుమూలన ఉన్నటువంటి అబూ ఉబైదా బిన్ జర్రా గారిని ఈ ఉమ్మత్ యొక్క అమీన్‌గా చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలుగా మక్కాలో, మదీనాలో తిరుగాడుతున్నటువంటి వాళ్ళను ఇబ్నే అబ్బాస్ గారిని, ఇబ్నే ఉమర్ గారిని ఈ ఉమ్మత్తులో గొప్ప పండితులుగా చేసినటువంటి పరిస్థితి. ఎంతవరకు ఖయామత్ వరకు కూడా వారి యొక్క సూచనలు తీసుకుంటానే ఉన్నాం మనం. కాబట్టి ఇట్లాంటి అనుగ్రహాలనేది అవి వంశం కారణంగానో రావు. అవి పుట్టిన డేటు, తేదీ కారణంగా రావు. పుట్టిన పేరు కారణంగా రావు. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుంది అంటే, మన వాళ్ళందరూ ఆ మైకంలోనే పడిపోయినారనమాట. అబూజర్ గిఫారీ గారిది దొంగల దోపిడీదారుల యొక్క కబీలా అది. అటుపక్క ఎవరన్నా పోవాలన్నా భయపడేవారు. ఈవెన్ ఆయన కలిమా చదివినప్పుడు కొట్టడానికి వస్తే ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటారనమాట, ఈయనది ఏ కబీలానో తెలుసా, మీరు కొడతారో ఆ వైపు మీరు పోలేరు, దోచుకోకుండా వదలరు చూడండి అని చెప్పేసి మక్కా వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు బెదిరిపోతారు. అట్లాంటి వ్యక్తి చనిపోయేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇహలోకం విడ్డం జరిగిందంటే, ఒంటరిగా ఈ లోకం నుంచి పోవడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అబూజర్ ఒక ఉమ్మత్తో పాటు లేస్తాడు అని చెప్పేసి. ఆ ఒక్కడు ఒక ఉమ్మత్తో సమానమయ్యాడు. అంతటి స్థాయి. ఇబ్నే అబ్బాస్ గారిని హిబ్రుల్ ఉమ్మాగా చెప్పడం జరిగింది. ఈ ఉమ్మత్ యొక్క హిబ్ర్ జ్ఞాన పండితుడు, ఒక చిన్న పిల్లవాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మీద. ఎక్కడో మదీనాలో అన్సార్ల కుటుంబంలో ఆడి పాడేటువంటి పసితనంలో హజరత్ అనస్ గారికి ఎంతటి సౌభాగ్యం లభించింది అంటే, అల్లాహ్ తఆలా దయ వల్ల 10 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవ చేసి, ఆయన ఇంటిలో ఉన్నటువంటి హదీసులు మన వద్దకు చేరాయంటే అది హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు. ఎక్కడో మదీనాలో జాబిర్ బిన్ అబ్దుల్లా గారుంటే, వారి కుటుంబానికి అల్లాహ్ తఆలా ఎంత విలువనిచ్చాడు. వారి తండ్రికి షహాదత్ దొరికింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు. ఎన్ని, ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడో. అంతెందుకు, నిరక్షరాస్యుల యొక్క ఈ ఖౌమ్‌కి అల్లాహ్ తఆలా చదవడం రాయడం రానటువంటి మక్కా జాతికి, ఖురైషుల జాతిలో ప్రపంచానికి మొత్తం సన్మార్గం చూపేటువంటి పుస్తకాన్ని మోసేటువంటి భారాన్ని, దాన్ని చేర్చేటువంటి భారాన్ని అల్లాహ్ వాళ్ళకి అప్పగిచ్చాడంటే అంతకు మించినటువంటి కారుణ్యం ఏముంది దానికి. కాబట్టి అల్లాహ్ నువ్వు చెప్పినటువంటి దాని ప్రకారం ఇవ్వడు.
నువ్వు అనుకున్నటువంటి నీ హోదా ఏదైతే ఉందో దాని ప్రకారం అల్లాహతాలా నీకు ఇస్తాడనుకోవడం పొరపాటు. ఆయన తాను తలిచిన వారికి ఇస్తాడు. ఎవరిని ఎన్నుకుంటాడు, ఎందుకు ఎన్నుకుంటాడో, దానికి ఏం కారణం అయి ఉంటుంది, అది అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అది మనకు తెలియదు. అల్లాహ్ ఉమర్ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు, అబూ జహల్‌ని ఎందుకు ఎన్నుకోలేదు? ప్రవక్త గారు దుఆ చేసినా కూడా ఇద్దరిలో అబూ జహల్ లేదా ఉమర్‌లో ఒకరి ద్వారా ఇస్లాంకి ఉన్నతిని ప్రసాదించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడుకుంటే అల్లాహ్ ఉమర్ గారికి తౌఫీక్ ఇచ్చినారు. అబూ జహల్‌కి ఇవ్వలే. కానీ అబూ జహల్ వంశం ఎవరిది? గొప్ప వంశం. అబూ లహం వంశం ఎవరిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్నాన్న. వంశం కారణంగా, పరపతి కారణంగా, సమాజంలో పెద్దవాడు అని చెప్పేసి 10 మంది అంటారనేటువంటి కారణంగా మీ దగ్గర అల్లాహ్ యొక్క కారుణ్యం వస్తాది. మా దగ్గర అల్లాహ్ కారుణ్యం ఉంది అని అనుకోవడం చాలా తప్పు. పైపెచ్చు అల్లాహ్ ధర్మ జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడంటే తాను ప్రేమించేటువంటి వాళ్ళకి ఇస్తాడు తప్ప ఇహలోకాన్ని ప్రేమించేటువంటి వాళ్ళకి కూడా. అది వేరే విషయం. ఒకవేళ జ్ఞానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇహలోకాన్ని ప్రేమిస్తే అది అల్లాహ్ తఆలా ఇది కాదు కానివ్వండి. అది మనుషులు చేసుకునేటువంటిది. అది వేరే విషయం. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే ధర్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇది బుఖారీ యొక్క హదీస్. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా ఆలోచించొద్దండి. ఎందుకంటే ఈ రకంగా ఆలోచించడం అనేది ఇది యూదులు చేసినటువంటి పని. ఇది ముష్రిక్కులు చేసినటువంటి పని. ముష్రిక్కులు అనేవాళ్ళు కదా! కాఫిర్లు ఆ కాలంలో మక్కాల వారు. ఈ 2 లోయల మధ్య పెద్దవాళ్ళం మేముంటే ఈయన మీద అవతరించడం ఏంది? అదేదో మా మీద అవతరించినా బావుండు కదా! అంటారు కదా వాళ్ళు. ఈ మాటలన్నీ కూడా ఇంతకుముందు జరిగిపోయినవి. ఈ ఉమ్మత్తులో కూడా అటువంటి మాటలే మాట్లాడతారు. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. అది అల్లాహ్ తఆలా ఇచ్చేది. అది అల్లాహ్ తాను కోరిన వారికి ఇస్తాడు. కష్టపడితేనే వస్తుందది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. దీని తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏదైనా ఒక వాక్యాన్ని మేము రద్దుపరిచినా, లేక మరపింపజేసినా, ఔ నున్సిహా వమా నన్సఖ్ మిన్ ఆయాతిన్ ఔ నున్సిహా, ఏదైనా ఆయతును నస్ఖ్ చేసిన. నస్ఖ్ అంటే ఒక ఆయతుని ఇంకొక ఆయతు ద్వారా నస్ఖ్ చేయడం అంటే రద్దు చేస్తాడనమాట. ఏదైతే రద్దు అయిపోయిందో అది మన్సూఖ్ అంటారు. ఏ ఆయత్ అయితే రద్దు చేసిందో దాన్ని నస్ఖ్ అంటారు. నాసిఖో మన్సూఖ్ అంటారు దీన్ని మన యొక్క అరబీ పరిభాషలో. మన్సూఖ్ అంటే రద్దయిపోయిండేది. నాసిఖ్ అంటే రద్దు చేసింది అని. అల్లాహ్ ఏదైనా ఒక ఆయత్తును, ఒక ఆదేశాన్ని ఇచ్చి దాన్ని రద్దు చేసినా, లేదా దాన్ని మరపింపజేసినా దానికంటే ఉత్తమమైనది నాత బిఖైరిన్ మిన్హా ఔ మిస్లిహా, దానికంటే బిఖైరిన్ దానికంటే ఉత్తమమైనది ఇస్తాడు, లేదా ఔ మిస్లిహా లేదా అటువంటిదే ఆదేశం ఇస్తాడు. మరియు అలం తాలం అన్నల్లాహ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్, ఏం అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడనేటువంటి విషయం మీకు తెలీదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సంబోధిస్తున్నట్టు అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఈ ఈ మాట చెప్పడానికి కారణం ఏమంటే కొన్ని కొన్ని ఆయతులు రద్దవ్వడం జరిగింది. కొన్ని ఆదేశాలు అల్లాహ్ తఆలా ఇచ్చి మళ్ళీ వాటిని రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకు ఒకటి చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క మదీనాకు వచ్చినటువంటి కాలంలో ఆహ్, యూదులు ఎక్కువసేపు ఆయన దగ్గర కూర్చోవడం, కపటులు ఎక్కువసేపు ఆయన దగ్గర కూర్చోవడం, తద్వారా విశ్వాసుల్ని కలవనీయకుండా చేయడం, ఆయన వద్ద ఎక్కువగా సీక్రెట్‌గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఆ మాట్లాడడం కూడా ఎట్లంటే ప్రవక్త గారు మీతో కొంచెం మాట్లాడాలని చెప్పి సైడ్‌కి పిలిపించుకొని, ఆ ఒంటరిగా మాట్లాడేది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి విశ్వాసుల్ని చెడగొట్టడానికి, లేదు మేము ప్రవక్త గారితో ఇది మాట్లాడినాం, ఆయన మాకిట్లా చెప్పినాడని అనడం. ఒకటి కాదు ఫిత్నా. ఆ రకంగా ముస్లింలను చెడగొట్టే ప్రయత్నం చేయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికే దగ్గరున్నారని, మిమ్మల్ని దూరం పెడతాననేటువంటి భావన వాళ్ళకి కలిగించడం, ఇవన్నీ చూసి అల్లాహ్ తఆలా ఏం చెప్తాడంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మీరు కలవాలన్నా, ఒంటరిగా మాట్లాడాలన్నా, మీరు దానం చేసి వచ్చిన తర్వాతనే మాట్లాడండి అనేటువంటి ఆదేశం ఇస్తాడు. ఎందుకంటే ఈ మునాఫికులకు దానం చేయాలంటే చేతులు రావన్నమాట. దానం రావు. చేతులు రావు కాబట్టి వీళ్ళు అది రాను రాను ఆ ఫిత్నా తగ్గిపోయింది. అయితే కష్టం ఎప్పుడొచ్చింది అంటే, మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలు అన్సార్లంటే పేదవాళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఎన్నో విషయాలు చర్చించాల్సినవి ఉంటాయి, మాట్లాడాల్సినవి ఉంటాయి. కొన్ని వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవాల్సినవి ఉంటాయి. వాళ్ళు దానాలు చేసి రావాలంటే చాలా ఇబ్బందికి గురయ్యి, ఎంతో కష్టపడి వాళ్ళు ఆ పని చేయాల్సొచ్చింది. దీన్ని అల్లాహ్ తఆలా చూసి ఆ ఆదేశాన్ని రద్దు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమి ఎతరాజు చేస్తారంటే ఇట్లాంటివి కొన్నున్నాయి. ఇట్లాంటివి చూసి వాళ్ళేమంటారంటే,
ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి చేంజ్డ్. ఈ విషయం అల్లాహ్ కూడా చెప్తాడు. అల్లాహ్ యొక్క వచనాలను అల్లాహ్ మార్చడు. అంటే ఏదైతే ఆయన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాడో దాన్ని అల్లాహ్ మార్చడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చడు. నువ్వు ఏం చేసుకున్నా మార్చడు. ప్రవక్తలు దువా చేసినా కూడా దాన్ని మార్చడు. ఆదేశాల్ని అల్లాహ్ సమాజానికి తగినట్టు, పరిస్థితులకు తగినట్టు ఇస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ దగ్గర ఉండే గ్రంథం ప్రకారం, మా గ్రంథం చూడండి ఇందులో ఏది కూడా అట్లాంటిది ఆదేశం రద్దయినట్టు ఉండదు. ఇది వర్డ్ ఆఫ్ గాడ్ అయితే, ఇది దేవుని యొక్క పదం అయితే ఇట్లా మార్పులు చేర్పులు ఉండవు. నౌజు బిల్లా. కాబట్టి ఇది ముహమ్మద్ సల్లల్లాహు గారే చేస్తున్నారు కాబట్టి ఈయన పరిస్థితులకు తగ్గట్టు మార్చుకుంటూ పోతున్నారు అని చెప్పేసి అపనింద వేయడం జరిగిందనమాట. కాబట్టి అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడంటే, అంటే ఇప్పుడు ఆయన తాను కోరింది చేస్తాడు. ఇన్నల్లాహ అలా కుల్లి షైయిన్ ఖదీర్ అనేటువంటి విషయం కూడా మీకు తెలియదా? ఆయన ఇష్టంలో లేదా? ఇప్పుడు అంటే ఒకటి ఏదన్నా చేస్తే ఇంకా అదే ఉంటుందా? ఇంతకుముందు ఎప్పుడు మార్చినటువంటి దాఖలాలు లేవా? అది చెప్తున్నాడనమాట అల్లాహ్. అల్లాహ్ ఏదైనా ఇలా చేసినా, ఒక ఆయతను రద్దుపరిచినా, లేదా మరిపింపజేసినా, దాని స్థానంలో కొత్తది ఇస్తాడు, మంచిది ఇస్తాడు, మీకు అంతకంటే ఉత్తమమైనది ఇస్తాడు, లేదా దాని ప్రకారమే ఇస్తాడు, మీరు చేయగలిగింది ఇస్తాడు అని అల్లాహ్ దానికి చెప్పడం జరిగింది. ఇక్కడ 2 పదాలు వస్తాయి. ఒకటి మానన్సఖ్, ఒకటి మరియు నున్సిహా ఒకటి. ఒకటి రద్దు చేయడం, ఇంకోటి మరిపింపజేయడం. ఈ ఖురాన్‌లో ఆదేశాలు రద్దయ్యాయా లేదా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఇఖ్తిలాఫ్. ఒక వర్గం వారు ఖురాన్‌లో ఏ ఆయతు కూడా మన్సూఖ్ కాదని వాదిస్తారు. చాలా కొద్ది మంది. ఇంకొంతమంది షా వలియుల్లా లాంటి వారు 5 ఆయతులున్నాయి అలా నస్ఖ్ అయినవి, అంటే మన్సూఖ్ జరిగినవి అని వాదిస్తారు. ఇంకొంతమంది లేదు చాలా ఉన్నాయని వాదిస్తారు. ఇంకొంతమంది నస్ఖ్ మన్సూఖ్‌ని 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ఎట్లా అంటే ఖురాన్‌లో స్పష్టంగా ఉంటుంది. ఒక ఆయత్ ఉంటుంది, ముందొచ్చింది. దాన్ని రద్దు చేసినటువంటి ఆయత్ కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇది మొదటి రకంది. ఇది నాసిఖ్ మన్సూఖ్. అంటే అక్కడే ఉంటుంది. జాహిర్‌లో ఖురాన్‌లోనే ఉంటుంది. ఇందాక నేను చెప్పింది. ఏమని? ముందు దానం చేసి రమ్మని చెప్పడం, తర్వాత వద్దని చెప్పడం. ఈ 2 కూడా ఖురాన్‌లోనే ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే అల్లాహ్ తాలా రెండవది మొదటిసారిగా వచ్చినటువంటి ఆజ్ఞల వాక్యం ఖురాన్‌లో ఉంటుంది. ఏదైతే ఆజ్ఞ వచ్చిందో అది ఖురాన్‌లో ఉంటుంది. దాని తిలావత్ కూడా ఉంటుంది. దాంతో పాటు అవతరించినటువంటి వాక్యం కూడా ఖురాన్‌లో పొందపరచబడి ఉంటుంది. కొత్తగా వచ్చిన ఆయత్తో పాటు రద్దు పరచబడినటువంటి ఆయత్ కూడా యథాతథంగా ఉంచబడుతుంది. దీన్నే నస్కే మువత్తిలావత్ అంటారు. ఏమంటారు? నస్కే మువత్తిలావత్. ఒక వర్గం వచ్చేసి అల్లాహ్ తఆలా కంప్లీట్‌గా ఆయత్‌నే తీసేసి ఫ్రెష్ ఆదేశాన్ని ఇవ్వడం, ఇది ఒక కేటగిరీ. రెండవదేమి ఫస్ట్‌లో నేను చెప్పినట్టు రద్దయిన ఆయతు ఉంటుంది, కొత్తగా వచ్చిన ఆయతు ఉంటుంది. 2 తిలావత్‌లో ఉంటాయి. ఇంకొక కేసేమి రద్దయినది ఉండదు. ఫ్రెష్‌గా వచ్చిన హుకుం మాత్రమే ఉంటుంది. అర్థమైందా? అది రెండో రకం అనమాట. ఏదైతే 2 తిలావత్‌లో ఉంటాయో దాన్ని ఏమంటారంటే నస్కే మువత్తిలావత్ అంటారు. నస్ఖ్ అయింది కానీ తిలావత్‌లో కూడా ఉంది. ఈ నున్సిహా అనేది ఏదైతే ఉందో మూడవ కేటగిరీ ఏమిటంటే ఆయతుల పారాయణం రద్దు చేయబడుతుంది. ఆయత్ ఇంతకుముందు అవతరించబడింది కానీ ఇప్పుడు తిలావత్‌లో లేదది. కొత్తగా వచ్చినటువంటి ఆదేశం మాత్రమే ఉంటుంది. ముందు ఇచ్చినది ఉండదు, కొత్తగా వచ్చినది మాత్రమే ఉంటుంది. దీనికి వీళ్ళు ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తారంటే రజ్మ్ యొక్క శిక్ష ఇట్లాంటిది అంటారు. ఎందుకంటే మీకు సూరా నూర్‌లో వచ్చేటువంటి శిక్ష ఏదైతే ఉందో అది కొరడా దెబ్బలకు మాత్రమే వస్తుంది. శిలా శిక్ష అనేది ఖురాన్‌లో లేదు. పెళ్ళైనటువంటి వాళ్ళకు శిలా శిక్ష అనేటువంటి ఆదేశం వచ్చేసి మనకు హదీసుల ద్వారా లభిస్తుంది. కాబట్టి వీళ్ళేమంటారంటే తఫ్సీర్ వేత్తలు, ముఖ్యంగా షా వలీయుల్లా గారు అల్ ఫౌజుల్ కబీర్‌లో తఫ్సీర్‌కి సంబంధించి, ఉసూలే తఫ్సీర్‌కి సంబంధించి ఒక చిన్న పుస్తకం అది. మీరు కూడా చదవచ్చు. ఒక 40, 50 పేజీలు ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. దానికి సంబంధించిన ఇంతకుముందు వీడియో కూడా చేయడం జరిగింది. ఖురాన్‌లో ఆయతులు ఎన్ని రకాలున్నాయి, నస్ఖ్‌కి ఎన్ని రకాలుగా ఉంది, ఇట్లాంటి బేసిక్ ప్రిన్సిపల్ మాటలు ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన వరకే ఇది ఉమ్మత్ అంతా అంగీకరించినారని కాదు కానీ మన మదరసాల్లో అదే చదివిస్తూ ఉంటారు. అల్ ఫౌజుల్ కబీర్ ఫీ ఉసూలి తఫ్సీర్ అని అందులో ఆయన చెప్తారనమాట.
ఈ మూడో రకం కేటగిరీలో ఏమి ఫస్ట్ ఒక ఆదేశం వచ్చి ఉంటుంది. దాని తర్వాత దాని ఎక్స్‌టెన్షన్ లేదా దానికి అటువంటిదొస్తుంది. ఇప్పుడు అది ఏమైతుందంటే నున్సిహా అవుతుంది. దాన్ని అల్లాహ్ తఆలా మరిపింపజేసినాడు. మరిపింపజేయడం అంటే అర్థం ఏమి? తిలావతులో లేదది. ఫ్రెష్‌గా వచ్చినటువంటిది మాత్రం ఉంది. కానీ ఆ ఫస్ట్ ఏదైతే ఆదేశం వచ్చిందో దాన్ని కూడా అల్లాహ్ తఆలా అట్లే పెట్టినాడు. దాని ఎక్స్‌టెన్షన్ ఆయత్ ఇచ్చినాడు. కానీ దానికి సంబంధించి కూడా నస్క్ కాలేదు పూర్తిగా, అది మరిపింపజేసినాడు దాని తిలావత్‌ని. కానీ దాన్ని శిక్ష కూడా మనం అమలు చేస్తామని చెప్పేసి భావిస్తారు. ఇది ఇలా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి కంప్లీట్‌గా తీసేసి ఫ్రెష్‌గా ఇవ్వడం. ఒకటి 2 పెట్టడం. మూడోదొచ్చేసి ఆయతును మాత్రం తిలావత్‌లో తీసేయడం. మన్సూఖ్ ఆయతును తీసేసి నాసిఖ్ ఆయతును మాత్రమే పెట్టి ఆదేశం మాత్రం కంటిన్యూగా అవ్వడం. ఈ రకంగా ఉన్నాయని చెప్పేసి అంటారు. వల్లాహు అలం. కొంతమంది మాత్రం ఒక్క ఆయతు కూడా ఖురాన్‌లో ఏది కూడా మన్సూఖ్ కాదని కూడా వాదిస్తారు. చాలా తక్కువ మంది. ఏది కూడా లేదు. ఇందులో ఉన్నటువంటి ప్రతీదీ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేసేటువంటిదే. ఏది కూడా మన్సూఖ్ కాదు అని వాదిస్తారు. దీని తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 107వ నంబర్ ఆయతులో, భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదేనని, అల్లా తప్ప మరొకరెవ్వరూ మీ రక్షకులు సహాయకులు కారన్న విషయం మీకు తెలియదా అని అల్లాహ్ తఆలా తన యొక్క సార్వభౌమత్వం గురించి, అల్లాను నమ్ముకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి, అల్లాహ్ తఆలా శక్తుల గురించి, అల్లాను మాత్రమే మనం వేడుకోవాలని, అల్లా తప్ప మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని చెప్పేసి అల్లాహ్ తఆలా నొక్కి ఒక్కానించడం జరిగింది. 108వ ఆయతులో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇంతకుముందు మూసాకు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్తకు వేయదలుస్తున్నారా? అయితే విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు. ఫఖద్ దల్ల సవా సబీల్, అటువంటి వ్యక్తి సవా సబీల్లో నుంచి తప్పిపోతాడు. ఇంతకుముందు కూడా వచ్చింది మనకి ఈ పదం సవావు సబీల్లో. ఎప్పుడైతే అల్లాహ్కి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మనం భంగపరుస్తామో అప్పుడు కూడా ఏమవుతుంది? సవావు సబీల్లో రుజుమార్గం నుంచి తప్పిపోవడం జరుగుతుంది. అల్లాహ్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఆయతను చాలా రాంగ్‌గా కోట్ చేస్తారు ముస్తష్రికీన్. ముస్తష్రికీన్ అంటే మన ఇస్లాం మీద ఎతరాజ్ చేసేటువంటి వాళ్ళు, ఖురాన్ మీద ఆక్షేపణలు చేసేటువంటి వాళ్ళు. చూడయా, ఇస్లాము ప్రశ్నలు కూడా అడగద్దంటుంది, గుడ్డిగా ఫాలో కమ్మంటుంది. చూసినారా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మీరు ప్రశ్నలు అడగకూడదు, చెప్పింది పాటించల్లా అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా తప్పు దీన్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్‌లో సూరా ముమినూన్‌లో ఏమంటాడంటే, అల్లాహ్ ఆదేశం వచ్చినా కూడా విశ్వాసులైనటువంటి వాళ్ళు వెంటనే సజ్దాలో పడిపోరు. దానికి సంబంధించి బాగా ఆలోచన చేస్తారు, యోచన చేస్తారు. ఇంకా ఖురాన్ ఏమంటుంది అంటే, ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్ అంటుంది. మీకు గనక తెలియకపోతే జ్ఞానవాసుల్ని అడగండి అంటుంది. అడగడం ఎప్పుడు నిషేధించినారండి? ఇక్కడ నిషేధించింది ఏమంటే అడ్డమైన ప్రశ్నలు వేయడం. ఏదైతే బకరా సూరా మనం చదివినప్పుడు గోవుకు సంబంధించినటువంటి వృత్తాంతం చదివినాం కదా, ఏదో ఒక ఆవుని తీసుకొచ్చి జిబా చేయండి అంటే దాని రంగు ఎట్లుండాలా, దాని కలర్ ఎట్లుండాలా, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని వారి మీద వాళ్ళు కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ అల్లాహ్ తఆలా చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు సాధారణంగా ఒక సబ్జెక్ట్ నేను నేర్పిస్తున్నాను అనుకోండి, కొంతమంది నార్మల్‌గా వింటారు, కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారు, కొంతమంది అతి ఉత్సాహవంతులు ఉంటారనమాట. అతి ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే, పూర్తిగా ఇంకా ఆ విషయం తేటతెల్ల పరచకుండానే మాస్టర్ గారు, సార్ ఇట్లా మీరు చెప్తారు, మరి ఇట్లా అయ్యే అవకాశం ఉంది కదా, అప్పుడేం చేస్తారని ఇంకా ముందే అంటారు. అప్పుడు ఏం చేయాలో అనేటువంటి విషయం ఇంకా నెక్స్ట్ వస్తుంది. ఇది అతి ఉత్సాహవంతులు చేసేటువంటి పని. ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే, ఆ చెప్పినటువంటి మ్యాటర్‌లో విపరీతమైనటువంటి అనుమానాలను క్రియేట్ చేసుకొని, మరి ఇట్లయితే అట్లా చేయకూడదా? మరి ఇట్లా చేస్తే ఎట్లా? ప్రవక్త గారు అది కూడా చెప్పండి. మా దగ్గర అది లేదు, ఇది లేదు, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా అని చెప్పేసి ఒక ఫికా మసాయిల్‌లో అడుగుతారే, ఆ రకంగా అడిగే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అల్లాహ్ ఖురాన్‌లో ఏమంటాడంటే, చూడండి, ఖురాన్ అవతరిస్తున్నప్పుడు మీరు గనక ఈ రకమైన సందేహాలు అడిగితే మేము తీరుస్తాం. కానీ ఎప్పుడైతే మేము తీరుస్తామో అల్లాహ్ ఎప్పుడు కూడా ఇది మక్రు, ఇది ముబా అని చెప్పడు. ఇల్లా అది గత్యంతరమైన పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సినటువంటి పనిని అల్లాహ్ తఆలా ముబాగా చెప్తారు. లేదంటే మిగతాదాన్ని చేయొచ్చా, చేయకూడదో చెప్పేస్తాడు. ఎప్పుడైతే మేము చేయొచ్చా, చేయకూడదో చెప్పేస్తామో అది మీకు హలాలు, హరాం కిందకి వచ్చేస్తది. అది మక్రూహే తహరీమి, మక్రూహే తంజీహి ఇట్లా రాదు అల్లాహ్ తఆలా చెప్తే.
అదేవిధంగా అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు. ఇజ్తిహాద్ చేయడానికి అవకాశం ఉండదు. అట్లా కొన్ని మానవులు కష్టమైతాయని అల్లాహ్ తఆలా పూర్తిగా చెప్పడనమాట. సరే, ఏదో ఇంతవరకు చేసుకుంటారు. మరి ఈ దశ దాటితే హరాం కింద వస్తుంది. మిగతాది వారి శక్తి మేరకు చేసుకుంటారులే అని చెప్పేసి కొన్ని మనకే వదిలేస్తాడనమాట. అవి గూడా మనం అడిగినామంటే అల్లాహ్ తఆలా ఏమంటాడంటే, మేము చెప్తాం. కానీ మీరు దాన్ని నిర్వర్తించేటువంటి శక్తి కలిగి ఉండరు అంటాడు. ఖురాన్‌లో వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మిస్వాక్ ఉందనుకోండి. ఆ! అది గూడా కాదులెండి. మంచి ఉదాహరణ చెప్తా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, అల్లాహ్ తఆలా మీ మీద హజ్ ఫరజ్ చేశాడంట. వెంటనే ఓ వ్యక్తి లేచి, యా రసూలల్లాహ్ ప్రతి సంవత్సరమా అంటారు. ఇప్పుడు ఆ క్షణంలో గనక అల్లాహ్ తఆలా అవును అన్నాడనుకో, ఏమైంది? వెయిట్ చేస్తే చెప్తారు గదా ప్రవక్త గారే. వెయిట్ చేస్తే ఎప్పుడు చేయాలా? ఏం కథ అంతా చెప్తారు గదా! లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అమల్లో తెలిసిపోతుంది గదా మనకు. ఓ సంవత్సరం గ్యాప్ ఇచ్చినారంటే, నెక్స్ట్ సంవత్సరం ప్రవక్త గారు చేసినారో లేదో తెలిసిపోతుంది. ఆ క్షణంలో గనక సరే అనింటే హజ్ ఏమైందంటే ప్రతి సంవత్సరం ఫర్జ్ అయిపోతది. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తహజ్జుద్ నమాజు చేసేటువంటి వాళ్ళు. ప్రతిరోజు చేసేటువంటి వాళ్ళు. దీన్ని చూసి మేము రాత్రంతా మేలుకోవాలని చెప్పేసి సహాబాలు గూడా అదే విధంగా చేసి పగలంతా ఉపవాసం పాటించేవారు. కొంతమంది భార్యల దగ్గరకు గూడా పోకపోతే ప్రవక్త గారి దగ్గరకొచ్చి కంప్లెయింట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సపోజ్ అల్లాహ్ తఆలా ఆ క్షణంలో ఏదన్నా ఆదేశం ఇచ్చాడనుకోండి. మీ మీద ఫరజ్ చేస్తున్నాను రాత్రిపూట నమాజ్ గూడా అంటే ఏమైతుంది మన పరిస్థితి? చేయలేము మనం. అదే విధంగా ఇదే రంజాన్‌లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే తహజ్జుద్ నమాజ్‌ని కొంచెం ఎర్లీగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాము తమ ఇంటిలో తమ గుడారంలో చదువుతూ ఉంటే ఆయన వెనకాల వచ్చి సహాబాలందరూ గూడా నియత్ చేసుకొని నిలబడతారు. 3 రోజులు ఈ రకంగా సాగుతుంది. జనాలు పెరిగిపోతూనే ఉంటారు. అప్పుడు గూడా ప్రవక్త గారు వారిని వారించి, మీరు మీ ఇళ్లల్లోనే నమాజ్ చేయండి. అల్లాహ్ తాలా ఏదైనా దీన్ని ఫరజ్ చేస్తే దాన్ని నిర్వర్తించే శక్తి మీకు లేదు అంటారు. ఇదే ఈ తరావీలకి సంబంధించి. అందుకే ఇది సున్నత్‌లోనే ఉంది ఇప్పటి వరకు. ఫరజులో ఉండినదనుకోండి, మన పాపాల చిట్టా రంజాన్‌లో మగ్ఫిరత్ పోయి పాపాల చిట్టా పెరిగేది. కరెక్టే గదా! ఇప్పుడు నమాజు వదిలిపెట్టడం అనేది పెద్ద పాపం. అల్లాహ్ తఆలా దయదలచుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ రకంగా చెప్పుకోకుండా వీరి యొక్క ఉత్సాహాన్ని చూసి ప్రవక్త గారు అదే మాట అంటారు. మీరు పోయి ఇళ్లలో చేసుకోకపోండి నఫిల్ నమాజ్ కింద దీన్ని. ఎందుకంటే అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు గదా! రంజాన్‌లో ఎవరైతే రాత్రులు ఎందుకు ఖియామ్ చేస్తారో వారి యొక్క మునుపటి పాపాలను అల్లాహ్ తఆలా మన్నిస్తాడని. అటు వరకు ఉంటే అయిపోయింది గదా! ఎప్పుడైతే దీన్ని ఈ రకంగా మార్చినారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒకంత అనుమానం కలిగిందనమాట. అల్లాహ్ తఆలా దీన్ని చూసి ఫరజ్ చేసేస్తే, మీరంటే ఇప్పుడేదో నేనున్నాను గాబట్టి చేస్తున్నా. తర్వాత పరిస్థితులు మనకు 5 పూట్ల నమాజే బరువైపోతుంది. మళ్ళీ ఇంగ తరావీలు ఫరజ్ చేసినారంటే 20, 20 రకతులు ప్రతిరోజు లెక్కన ఒక్కొక్క రకత్‌కి ఒక్కొక్క పాపం యేసుకున్నా గూడా 20 పాపాలు ప్రతిరోజు రంజాన్‌లో 600 పాపాలు మూటగట్టుకొని పోవాలి. రంజాన్ వచ్చేదే మగ్ఫిరత్ కోసం. కాబట్టి ఈ రకంగా ప్రశ్నలు మీరు గనక ఆయత్ అవతరిస్తన్నటువంటి క్రమంలో అది ఇంకా పూర్తిగా విశదీకరించుకోకుండానే మీరు ఈ రకంగా ఉత్సాహం చూపితే ఏమైతుంది అంటే అల్లాహ్ ఇచ్చేస్తాడు ఆజ్ఞ. కానీ దాన్ని మోసే భారం మన దగ్గర ఉండదు కాబట్టి మూసాకు వేసినటువంటి ప్రశ్నలు ఇట్లాంటివి వేయడం కానివ్వండి, అంటే జాహిలానా ప్రశ్నలు వేయడం కానివ్వండి, లేదా ఇంకా అవతరణ సందర్భంలోనే దాని మీద అత్యుత్సాహం చూపడం గాని, ఇట్లాంటివి చేయకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్తును ఆదేశించడం జరిగింది. అందుకని కొంతమంది చాలా భయపడేవాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని క్వెషన్ చేయాలంటే. కొంతమంది ధైర్యం చేసి వేరే వాళ్ళతో అడిగిచ్చేటువంటి వాళ్ళు. ఈ రకంగా జరిగిందనమాట. ఇంకా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూరతుల్ బకరా 109వ నంబర్ ఆయత్. ఈ గ్రంథవహుల్లోని అనేకులు సత్యమేదో స్పష్టంగా తెలిసిపోయినప్పటికీ కేవలం తమ మనస్సుల్లో ఉన్నటువంటి అసూయ కారణంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్లించాలని చూస్తున్నారు.
ఎవరిని? ఈ అన్సారులు, మదీనా వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు మా పాదాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు గ్రంథ జ్ఞానం లేకపోయినా పుస్తకం అంటే తెలుదు వాళ్ళకు. ప్రవక్త అంటే తెలుదు, పుస్తకం అంటే తెలుదు. ఎప్పుడైతే ఇస్లాం వచ్చిందో, గ్రంథ జ్ఞానం వచ్చిందో, ఇప్పుడు తేట తెల్లమైతుంది వాళ్ళకు. ఏది సరైనది, ఏది కాదు. ఇంతకుముందు అయ్యగారి దగ్గరికి పోతాంటే మనం, అయ్యగారు ఊదిస్తాండే, ఇప్పుడు మనకు అవసరం లేదు, ఖురాన్ ఉంది మనమే ఊదుకుంటాం. ఇంతకుముందు అయ్యగారి దగ్గర పోయి వడ్డీకి ఇప్పించుకుంటాంటే, ఇప్పుడు అల్లాహ్ వడ్డీని నిషేధించినాడు. పరస్పరం సోదరులు సహాయం చేసుకుంటాం ఇప్పుడు. ఇంతకుముందు మంచి రోజులు, చెడ్డ రోజులు అని చెప్పేసి అయ్యగారు చూస్తున్నారు. ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం లేదని చెప్పేసి చెప్పినారు. ఇంతకుముందు గ్రంథ జ్ఞానం మాకివ్వమంటే మీరు నిరక్షరాస్యులు, మీకు లేదు, అది మాకు మాత్రమే అని యూదుల అయ్యగారులు చెప్పేటోళ్ళు. ఈ రోజున ఖురాన్ వాళ్ళ చేతుల్లో అల్లాహ్ పెట్టేసినాడు. మరి ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి పోతే ఇంక వాళ్ళ గౌరవం ఏమి ఏడిచినట్టు. కాబట్టి ఏం చేస్తారంటే, మేము రాము ఇస్లాంలోకి, ఎందుకంటే మా పరపతి పోతారు. ఇప్పుడు నేను ఈడ రబ్బీ, ఒక పండితుడిని. ఇస్లాంలోకొస్తే ఉమ్మతి, ఒక సాధారణ వ్యక్తి. నలుగురితో పాటు నువ్వు కూడా అంతే. నీ యొక్క ఆమాలు బాగుంటే నీ స్థాయి పెరుగుతుంది. కానీ ఇంత అహం పెట్టుకొని ఎప్పుడు ఆమాలు చేసేది. కాబట్టి నేను రాను. నాకింద ఇంతమంది మురీదులుండ్రు, ఇంతమంది వీళ్ళందరూ పోతారే. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకు కూడా ఇట్లాంటి మాటలు ఏవో ఒకటి చెప్పి, "దో ఇట్లుంది చూడు, గ్రంథంలో ఇట్లొచ్చింది, ఇంతకుముందు అల్లాహ్ తాలా ఇట్లా చెప్పినాడు, ఈయన ఇట్లా చెప్తారు, ఆ ఆదేశం అట్లుంది, దాన్ని ఎట్లా రద్దు చేస్తాడు అల్లాహ్ తాలా? మీదో ఇది చెప్తారు, వాళ్ళేమో అది చేస్తున్నారు. ఇంతకుముందు అల్లాహ్ తాలా గ్రంథంలో ఇది చెప్పినాడు, ఈ రకంగా చేయడు అల్లాహ్ తాలా, ఇదేదో తప్పుగా ఉంది, పోవద్దండి" అని చెప్పేసి వెనక్కి తిప్పించుకునే ప్రయత్నం చేసి, ఎందుకు? వాళ్ళ అడుగుల కింద మడుగులొత్తేటువంటి వాళ్ళు దూరమవుతారు. కాబట్టి అల్లాహ్ తాలా ఏమంటున్నారంటే, ఇది కేవలం వాళ్ళ మనసులో ఉండేటువంటి అసూయ కారణంగా. ఇన్నాళ్ళు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి మేము, మా కింద బానిసలుగా ఉండేటువంటి వీళ్ళు, అధములుగా, పామరులుగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు పండితులైపోతారు. మేము మాత్రం శత్రువులుగా మారిపోతున్నాం వీళ్ళకి. వాళ్ళు మా ముందర పండితులుగా వెలిగిపోతారు. వాళ్ళు నమాజులు చదివిస్తారు. వాళ్ళు గ్రంథ జ్ఞానం వచ్చింది, వాళ్ళు ఖురాన్లు చదువుతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే. ఈ అసూయ, అహంకారాలతో వాళ్ళను కూడా అవిశ్వాసం వైపు మళ్లించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ ఏమంటున్నాడంటే, అల్లాహ్ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకు మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోండి, వదిలేయండి. ఇట్లాంటివి ఎన్ని మాటలు చెప్పినా మీరు వదిలేస్తుండండి, మన్నిస్తా ఉండండి. ఇన్నల్లాహ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్, నిశ్చయంగా అల్లాహ్ తాలా అన్నిటి మీద అధికారం కలవాడు, తప్పకుండా దానికి సంబంధించి ఏదో ఒక టైంలో తీర్పు చేస్తారు. కాబట్టి మీరు అంతవరకు ఓపిక పట్టండి. మరి ఏం చేయాలి మీరు? మిమ్మల్ని ఏం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? బాగా గమనించాలి. ముస్లిం సమాజం అందరూ కూడా ఈ వాక్యాన్ని వినాలి. యూదులు, మునాఫికులు ఏం చేస్తున్నారు? ముస్లింలుగా మారినటువంటి వాళ్ళను కుఫ్రు వైపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దాని నుంచి రక్షింపబడ్డానికి అల్లాహ్ చెప్పినటువంటి మార్గం ఏమిటి అంటే, ఏం చెప్పాడు అల్లాహ్ తాలా? వాఖీముస్సలా వాతుజ్ జకా, అంతే, అది చేస్తాం. మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ జకాత్ ఇస్తూ ఉండండి. తద్వారా మీరు కుఫురుకు వైపుకు పోకోకుండా రక్షింపబడతారు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే, మనిషి యొక్క ఈమాను మరియు కుఫ్రుకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే నమాజుల్ని వదలడమే. ఎప్పుడైతే నమాజుల్ని వదులుతాడో వాడు కుఫ్రు వైపుకు కావాలని పోడు. ఏదో ఇట్లాంటి పలికిమాలిన క్యాండిడేట్లు చాలా మంది ఉంటారనమాట. వాడిని ఎప్పుడైతే నమాజ్ వదులుతాడో చిన్నగా ఆ షయాతీన్లు కుఫ్రు వైపుకు తీసుకొని పోతాయి. పైపెచ్చు నమాజుల్ని వదలడం కూడా ఒక రకమైనటువంటి తిరస్కారమే. కాబట్టి ప్రసలసనం గారు ఏమన్నారంటే, నమాజుల్ని వదలడం అది కుఫ్రుకు చేరువవడమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జకాతు ఏదైతే ఉందో, ఇస్లామీయ వ్యవస్థ సమాజంలో ముస్లింలు శుభవంతంగా మెలగాలన్నా, వారి యొక్క ధన సంపదలు పరుల పాలు కాకోకుండా అభివృద్ధి జరగాలన్నా, అల్లాహ్ పెట్టినటువంటి మార్గం ఏమిటి అంటే అది జకాత్. నమాజు నిన్ను కుఫ్రులో మునిగిపోకోకుండా కాపాడుతుంది. ఎందుకంటే నువ్వు అల్లాహ్, ఇది నీ పర్సనల్ సంబంధించి. మరియు అదేవిధంగా నమాజు నీ ఇజ్తిమాయత్ను, ముస్లిం సమాజం యొక్క కలుపుగోలుని నిలిపి ఉంచుతుంది. ఎందుకంటే జమాత్తో పాటు నమాజ్ చేస్తాం, శుక్రవారం నమాజ్ చేస్తాం, పండుగ నమాజ్ అందరూ కలుస్తాం.
ఒక ఇజ్తిమాయత్ అనేది ఉంటుంది. ఇన్ఫిరాదీ తౌర్ పర్ ఇండివిజువల్‌గా నీ యొక్క ఈమాన్‌ని కాపాడుతుంది. ముస్లిం మాషరాని అంతా సమాజాన్ని అంతా కలిపి ఉంచుతాది. ఏది? నమాజ్. ఇది ఈమాన్‌కు సంబంధించి నిలిపి ఉంచుతాది. జకాతు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల మూలంగా మీరు పతనం కాకోకోకుండా ఈ జకాత్ అనేది మిమ్మల్ని కలిపి ఉంచుతాది. నీవు నమాజ్‌ని వదిలితే నీ యొక్క ఈమాను పోవడంతో పాటు సమాజంలో విశ్వాసం ద్వారా నీకు ఉన్నటువంటి బంధం ఏ విధంగా అయితే చెల్లాచెదరైపోతుందో, ఎప్పుడైతే నువ్వు జకాత్ ఇవ్వవో నీ యొక్క ముస్లిం సమాజం అనేది నీకు పతనానికి కారణమవుతుంది ఆర్థిక పరంగా. కాబట్టి ఈ 2 అల్లాహ్ తఆలా బ్యాలెన్స్ చేయడానికి నమాజ్, జకాత్ వదలొద్దండి అని ఫస్ట్ నుంచి చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక మార్గం కూడా ఇంకొకటి కూడా ఉంది. వీళ్ళు యూదులు ఏం చేసేవాళ్ళు? అప్పు ఇచ్చేవారు ఎవరికి? అన్సార్‌లకు. వడ్డీలు దాని మీద తీసుకునేవారు. అల్లాహ్ తఆలా ఏం చేసినాడు? వడ్డీని నిషేధించినాడు. ఖర్జయ హసనా ఇవ్వండి అన్నాడు అల్లాహ్ తఆలా. ఏమన్నాడు? ఖర్జయ హసనా ఇవ్వండి, మంచి రుణం ఇవ్వండి అల్లాహ్ తఆలాకు అన్నాడు. ఆ మంచి రుణం అంటే మీరు అప్పు ఇవ్వండి, లేదా ఆదుకోండి, అతను తీర్చలేకపోతే మన్నించండి. తద్వారా ఏం చేసినాడు అల్లాహ్ తఆలా? విశ్వాసపరంగాను వారి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినాడు, ధనపరంగాను ఇతరుల యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినాడు. ఇవి జరగాలంటే మీరు నమాజు, జకాత్‌ను చెల్లిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఒక్కొక్క మనిషి నమాజ్‌కు దూరం అయితే తన విశ్వాసాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటాడో, ఈ ముస్లిం సమాజం అనేటువంటి ఈ యొక్క పెద్ద భవనం గోడలో ప్రతి వ్యక్తి తన ఇటుకమైన జకాత్‌ని ఎప్పుడైతే ఇవ్వకోకుండా దాన్ని పక్కన పెడతాడో, ఆ భవనంలో ఒక్కొక్క ఇటుకను తొలగించినట్టే అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఒకానొక సందర్భంలో ఆ భవనం కూలిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. ఈ రోజున కొన్ని లెక్కల ప్రకారం దాదాపుగా హైదరాబాద్‌లో, ఒక్క హైదరాబాద్ టౌన్‌లోనే 1100 కోట్ల రూపాయల జకాత్ వసూలవుతుందనేది అంచనా. మీకు దాని యొక్క వివరాలు కావాలంటే జీబీకే ట్రస్ట్ అనే ఒకటి ఉంటుంది. జకాత్ చారిటబుల్ గియాసుద్దీన్ బాబు ఖాన్ ట్రస్ట్, దాని తర్వాత జకాత్ ట్రస్ట్‌గా ఏదో మార్చినట్టున్నారు. వారొక ఆహ్, ఏమంటారు? ఒక మ్యాగజైన్‌ని కూడా ప్రచురిస్తారు చూడండి. వారికి వచ్చేటువంటి అమౌంట్ జకాత్ సొమ్ముని ఎక్కడెక్కడ పంచుతున్నారు అని చెప్పేసి. 1100 కోట్ల రూపాయలు హైదరాబాద్‌లో మాత్రమే జకాత్ వసూలైతే, అది కూడా అంతా ఇస్తాండరు నార్మల్‌గా. మరి ఒక రాష్ట్రం మొత్తం జకాత్ ఎంత రావాలి? 1100 కోట్ల రూపాయలతో ఎన్ని స్కూళ్ళు కట్టించొచ్చు మనం? ఎంతమందికి స్కాలర్‌షిప్ ఇవ్వచ్చు? ఎంతమంది వితంతువులకు పెన్షన్ ఇవ్వచ్చు? మరి మనం అంత చేస్తున్నామా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మరి. ముస్లింలు ఇంతకుముందు ఏ రకంగా అయితే మనకేం ఉద్యోగాలు రావురా షాపుల్లో పనికి పోండి అని ఏ విధంగా అయితే మమ్మల్ని అన్నారో, ఈ రోజు కూడా అదే పరిస్థితే. ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చదువుకొని ఏం చేస్తాడు? వీడికి చదువు పెద్ద రావడం లేదు. పోనివ్వండి, 7వ క్లాసో, 10వ క్లాసో చదివించి ఏదో ఒక పని నేర్పిస్తే పోతుందని. మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము చదివించుకోలేము అని. ఎంతమంది విద్యార్థులు ఈ రోజున పోతున్నది? చదువు చదివిస్తే సమాజంలో తిండి వచ్చినా రాకపోయినా గౌరవం వస్తుంది. తిండి అల్లాహ్ తఆలా ఎంత రాసి పెట్టింటే అంతే వస్తుంది. అది చదవనటువంటి వ్యక్తికి కూడా అల్లాహ్ తఆలా కోటీశ్వరుని చేస్తాడు. చదివినటువంటి వ్యక్తి కూడా 10,000 జీతానికే పనిచేస్తూ ఉంటాడు. తిండి కాదు విషయం. గౌరవం ఇంపార్టెంట్, విజ్ఞానం ఇంపార్టెంట్, జ్ఞానం ఇంపార్టెంట్, మంచి చెడులకు తేడా ఇంపార్టెంట్. ఈ రోజున జకాతు సొమ్మును అట్లాంటి విద్యకు వాడుతున్నాము మనం, పేదలకు వాడుతున్నామా మనం, వితంతువులకు వాడుతున్నాము మనం, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటానటువంటి వాళ్ళను ఆదుకోవడానికి వాడుతున్నామా మనం? ఎంతోమంది అక్రమ కేసుల్లో బనాయించబడి జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వారి యొక్క బెయిల్ కోసం వాడుతున్నామా మనం? దేనికోసం వాడుతున్నామో నేను చెప్పను. ఎందుకంటే ఇంక మిగిలిన ఆప్షన్లు ఏమున్నాయో మీకు తెలుసు. మనం కేవలం కట్టడాలకు, తిండి తినిపించుకోవడానికి, దీనికి మాత్రమే వాడుతున్నాం. అది కూడా తక్కువ వస్తుంది మనకు. కేవలం ఒక వర్గానికి, ఒక సెక్షన్ ఆఫ్, అంటే మన మతంలో ఒక్క పని చేయడానికి మాత్రమే పూర్తి జకాతు సొమ్మంతా పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు పూర్తిగా పోతుందంటే 5 భాగాలు ఇవ్వాలంటే 40 భాగాలు ఇవ్వాలి మనం. 40 దాన్లకు ఒకటి ఇవ్వాలి. 1/40 వంతు ఇవ్వాలి. ఇస్తానేదే ఒక భాగం ఇస్తాను. ఆ 40 వంతు పూర్తిగా ఇస్తే 40 దానిలో ఖర్చు పెట్టేటోళ్ళు. ఆ ఒకదానికి ఇస్తాను, ఆ ఒక్కటి కూడా ఒక్క కార్యానికే పోతాను.
పేదలకు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆఖరికి ఈ పరిస్థితి ఏ రకంగా వచ్చింది అంటే, ఫిత్రా సొమ్ము కూడా పండుగ రోజు పేదలకు చేరనటువంటి పరిస్థితికి ఈ రోజున ముస్లిం సమాజం వచ్చింది. అంటే ప్రవక్త గారు ఏ ఉద్దేశంతో అయితే ఫిత్రా పెట్టినారో, ఆ ఉద్దేశం కూడా నెరవేరనటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఏ ఉద్దేశంతో అయితే కుర్బానీ పెట్టినారో, ఆ కుర్బానీని కూడా మీరే పంచుకోండి, డబ్బులు ఇస్తాము, మీరే తినిపోండి. ఒరేయ్! నీకిచ్చింది ఎందుకు? నువ్వు తింటావు, నీ బంధువులకి ఇస్తావు, పేదవాళ్ళకి ఇస్తావు. ఆ రోజునన్నా వాళ్ళు కనీసం కొంచెం మటను, మాంసం ఏదన్నా తింటారు. నీకు తెచ్చేకి బరువైపాయె, పంచేకి బరువైపాయె, కోసేకి బరువైపాయె. ఎవరికో 2000, 3000 ఇచ్చేది, ట్రాన్స్‌ఫర్ చేసేది. మా పేరు మీద మీరే కోసుకోండి, మా పేరు మీద మీరే పంచేసుకోండి. వాడు ఇస్తాడో, చస్తాడో కూడా తెలీదు. ఏది తెస్తాడో కూడా తెలీదు. కాబట్టి ఈ ముస్లిం సమాజాన్ని రక్షించుకోవడానికి, ఈమాన్ని రక్షించుకోవడానికి అంతటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా అల్లా ఇచ్చినటువంటి ఏకైక వజీఫా ఏమిటంటే వకీముస్సలా వాతుజ్ జకాత్. మీరు నమాజును అదా చేయండి, జకాతు చెల్లిస్తూ ఉండండి. మరియు ఇంకా వమా తుఖద్దిమూ లి అన్ఫుసికుం మిన్ ఖైర్. మీరు మీ మంచి కోసం ఏది ముందుకు పంపుకున్నా కూడా తజిదూహు ఇందల్లా, అది మీరు అల్లా వద్ద పొందుతారు. తప్పకుండా ఉంటుంది. అంటే మీరు ఒకరికొకరు సహాయం చేసుకున్నా కూడా, మీరు ఒకరినొకరు మాటల ద్వారా మీరు ప్రోత్సహించుకున్నా, ధనం ద్వారా ప్రోత్సహించుకున్నా, మీరు ఏ రకంగా మంచి కార్యాన్ని మీరు ముందు చేసుకుంటూ పోయినా కూడా మీరు అది అల్లా వద్ద పొందుతారు. మీరేం నష్టపోయేది ఏమీ లేదు. విశ్వాసికి చెడు అనేది ఎప్పుడు జరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు కదా, విశ్వాసి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనది. అతనికి మంచి జరిగినా అందులో శుభం ఉంది, అతనికి చెడు జరిగినా శుభం ఉంది. ఎందుకంటే అతను మంచి జరిగితే దాని మీద అల్లా కృతజ్ఞత తెలియజేస్తాడు. అల్లా మరింతగా అతనికి మంచిని అనుగ్రహిస్తాడు. అతనికి ఏదైనా కష్టం కలిగితే దాని మీద సహనం వహిస్తాడు. అల్లా తఆలా దాని ఫలితంగా అతని పాపాలను తొలగిస్తాడు. కాబట్టి విశ్వాసికి ప్రతీది కూడా మంచిదే. కాబట్టి మంచి పనులు ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోతే అల్లా ఏమంటున్నాడు, తజిదూహు మిన్ ఇందల్లా, అది అల్లా వద్ద మీరు తప్పకుండా పొందుతారు. ఉత్తమ రీతిలో పొందుతాం, అది కూడా ది బెస్ట్ వేలో పొందుతాం. ఇన్నల్లాహ బిమా తఅమలూన బసీర్. నిస్సందేహంగా అల్లాహ్ తఆలా మీ కార్యకలాపాలన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని నమాజులు చేస్తున్నావు, ఎంత జకాత్ ఇస్తున్నావు, ఎంత మంచిని పంపుకుంటున్నావు అనేది మీ అల్లాహ్ తఆలా గమనిస్తూనే ఉన్నాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. జనాజా నమాజులో వచ్చి భయ్ నువ్వేం పెద్ద పట్టి రాపించాల్సిన అవసరం లేదు, తేను ఖురానం కా సవాబ్ అని నువ్వేం అంతా నువ్వు చేసేది మొత్తం అల్లాహ్ తఆలాకు తెలుసు. ఆ చచ్చినోడు ఏం చేసినాడో కూడా అల్లాహ్ తఆలాకు తెలుసు. కాబట్టి ఎంత వీలైతే అంత మంచి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయండి. సవాబు అల్లాహ్ దగ్గర ఉందనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. అల్లాహకు మనం చేసేది మొత్తం తెలిసినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి దిఖావాలు చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి అల్లాహ్ తఆలా చెప్పినటువంటి ఈ మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగినా సరే అల్లా యొక్క నమాజ్ని మనం జకాత్ని వదిలిపెట్టకూడదు. దీని ద్వారానే మన యొక్క విశ్వాసం, మన యొక్క సమాజం పునాదులకు బాగా దృఢంగా వారి యొక్క ఈమాను భవనాలు అనేటువంటి ఖయామత్ వరకు కూడా, వారి మరణం వరకు కూడా నిలిచి ఉంటాయి, దృఢంగా ఉంటాయనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్షా అల్లాహ్ తఆలా మిగిలినటువంటి ఆయతులను మరొక సెషన్లో మనం చర్చిద్దాం. అల్లాహ్ తఆలా మనందరికీ 5 పూటల నమాజ్ చేసేటువంటి భాగ్యాన్ని, మన యొక్క సొమ్ముకు పూర్తి జకాత్ ఇచ్చేటువంటి భాగ్యాన్ని, ఆ యొక్క సద్బుద్ధిని అల్లాహ్ తఆలా ప్రసాదించాలని, మన యొక్క నమాజుల్లో మనం ఏ విధంగా అయితే నిర్లక్ష్యాన్ని వహించుకోకుండా చేయాలో అదేవిధంగా చేస్తూ, అదేవిధంగా మన యొక్క జకాతులో కూడా మనం నిర్లక్ష్యం వహించుకోకుండా పేద ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేసే విధంగా అల్లాహ్ తఆలా మనల్ని అనుగ్రహించాలని, ఖురాన్ గ్రంథం ఈ విధంగా చదివి దాని నుండి మనం సందేశాన్ని స్వీకరించి 10 మందికి చేరవేసేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు కల్పించాలని అల్లాహ్ తఆలాకు దుఆ చేస్తూ, వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తర్వాతి సెషన్లో యూదులు మరియు క్రైస్తవుల యొక్క మరికొన్ని వారి యొక్క అఖీదాల గురించి అల్లాహ్ తఆలా చర్చించడం జరుగుతుంది. ఇన్షా అల్లాహ్ వాటిని చూద్దాం.